ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, 72,000 విలువ అంతే. తిరుమల పరకామణి చోరీ కేసుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్స్ విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటాయని, అదేవిధంగా తిరుమలలో జరిగింది చిన్న చోరీగా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్కు హిందూ దేవుళ్లపై విశ్వాసం లేదని తాజా వ్యాఖ్యలతో రుజువైందని విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల పరకామణి చోరీ కేసు రాజీపై కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వైసీపీ హయాంలో చోరీ జరగగా నిందితుడితో అప్పటి టీటీడీ పెద్దలు రాజీ చేసుకున్నారు. ఈ విషయంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వినిపించాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ వివాదం సర్దుమణిగింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టు శ్రీనివాసులు చోరీ కేసు రాజీ చేసుకోవడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ విషయంపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చోరీ కేసును రాజీ చేసుకోవడం తప్పంటూ వ్యాఖ్యానించడమే కాకుండా సీఐడీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 9 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా తమ హయాంలోనే పట్టుకున్నామని, అదో చిన్న కేసు అంటూ జగన్ వివాదాన్ని తేలిగ్గా చూపే ప్రయత్నం చేయడంపై భక్తులు షాక్ తిన్నారు. 72,000 రూపాయల విలువైన డబ్బు చోరీ జరిగితే దొంగ ప్రాయశ్చిత్తంగా 14 కోట్ల విలువైన ఆస్తులను స్వామివారికి రాసివ్వడం గొప్పగా జగన్ చెప్పడాన్ని భక్తులు తప్పుపడుతున్నారు. 72,000 విలువైన డాలర్లను దొంగతనం చేసినవాడు 14 కోట్ల ఆస్తులను తిరిగి ఇచ్చాడంటే అతడికి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై విచారణ జరపాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.